ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వీనితో ఏదో మనకు లాభం ఉంది అనుకుంటుంది, కానీ మనతో నయా పైసా లాభం ఉండదు. అది తొక్కేసిందే నయం. అది తొక్కేసి కొత్త రక్తానికి ఛాన్స్ ఇవ్వండి కదా. ఇప్పుడు యువతరం ముందుకు రావాలంటారు. మన పార్టీలో యువతరం చూపించారు, ఏడున్నారు, చిన్న చిన్న పోస్టులు ఉన్నారు. ఆ సిద్దిపేట నేను వర్కౌట్ చేస్తా అని చెప్పిన. ఇప్పుడు స్థానిక సంస్థల బాధ్యత సిద్దిపేట ఎవరు తీసుకుంటారో చూపించండి. పోనీ రేవంత్ రెడ్డిని అంత మాటలు తిడుతుంటే మా పార్టీలో మరి అంతే బలంగా ఎవరైనా మన తిడుతురా? ఒకరిద్దరు ఇప్పుడు స్టార్ట్ పెట్టిరు. మన జిల్లా ఏం చేస్తుంది, సిద్దిపేట జిల్లా ఏం చేస్తుంది? మనం బలంగా ఎదుర్కోవాలి కదా. సో ఎదుర్కొనేటోని నన్ను మాత్రం అన్ని కొంత వాళ్ళ వర్గాలే ఉంటాయి కొన్ని. మీరు వెళ్ళి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుందా హరీష్ రావు మీద? అనుకుంటే పెట్టొచ్చేమో. పెట్టచ్చు. ఎందుకంటే మా అధ్యక్షుడు పిసిసి మహేష్ గౌడ్ నాకు బాగా కోఆపరేట్, ఆయన ఒక్కడే చేస్తాడు. ఆయన ఒక్కడు, వీడు రేపు పైకి వచ్చేలాగా ఉన్నాడు, వీడికి దమ్ముంది, వీనితోటి పని అవుతుంది అని నమ్మిన ఒకే ఒక వ్యక్తి. ఇక మిగతా అంతా మమ్మల్ని గిల్లలే కదా హరీష్ రావు, మేమెందుకు వాడిని గిల్లాలి అంటారు. కానీ పిసిసి అట్లా లేడు, ముఖ్యమంత్రి కూడా అట్లా లేడు. ముఖ్యమంత్రి గారు కూడా స్టార్టింగ్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మరి మధ్యలో ఏమైందో మరి ఆయన కూడా మౌనం పాటిస్తుండు. కానీ మాలాంటోళ్ళు నిలబెట్టుకుంటేనే కదా ముఖ్యమంత్రి గారికి చేతి కింద కర్రలాగా ఉంటాం. సో ఇప్పుడు సిద్దిపేటలో నా టార్గెట్ హరీష్ రావు అయితే అందరి టార్గెట్ నేను. ఓకే.